శివాయ విష్ణురూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయగం శివ. ముందు వీడియోలో తిరుకురుప్ప తొండ నాయనార్ గురించిన కథను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో చండీశ్వర నాయనార్ గురించిన కథను తెలుసుకుందాము. ఈయన 20వ నాయనారు చండీశ్వర నాయనారు. అది తారకాసురుడనే రాక్షసుడు విజృంభిస్తున్న అరాచక సమయం. ఆ రాక్షస సంహారం కోసమే అవతరించాడు కుమారస్వామి. తారకునిపై యుద్ధానికి వెళ్లే తరుణంలో స్వయంగా కుమారస్వామి నిర్మింపచేశాడు ఆ నగరాన్ని. అదే చోళదేశంలోని శైవలూరు. ఏ కాలంలోనూ ఎడతెరగకుండా పారే కావేరీ నదీ జలాలతో పచ్చగా కలకలలాడే పైరు పంటలతో అలరారుతుందా నగరం. ఎందుకంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి నిర్మించిన దివ్యస్థలి కాబట్టి. ఇక్కడ అనేక మంది వేద పండితులు తమ వేదాధ్యయనంతో ఆ ప్రాంతాన్ని స్వరబద్ధం చేస్తారు. అందంతోనే పోటీపడే వనితారత్నాల నగరానికి మరిన్ని సోయగాలు దిద్దుతారు. అక్కడ సంచరించే భక్తాగ్రేశ్వరులు నిరంతరం జపించే భగవన్నామంతో నగరమంతా ఆధ్యాత్మిక నిలయమై అపరస్వర్గమా కైలాసమా అని అనిపిస్తుంది. చోళదేశంలో అతి ప్రసిద్ధమైన 5 నగరాల్లో శైవలూరు ఒకటి. భగవంతుని కీర్తించే గీతాలు ఆలపించడం ద్వారా సంగీతానికి, కమ్మటి రుచి వల్ల గోవు పాలకు, దినకరుని కాంతిని కనగలిగినప్పుడే కన్నులకు, అన్యభావం లేకుండా స్వచ్ఛమైన మనసుతో చేసే జపం, అదనుకు వర్షాన్ని కురిపించే మేఘం, మంచిని ప్రబోధించినప్పుడే ప్రవచనాలు, స్వయంగా సత్యాయుధ సంపన్నుడైన కార్తికేయ నిర్మితమైన శైవలూరు వల్లనే దేశం సార్థకతను చేకూర్చుకున్నాయి. ఇలాంటి దివ్య భవ్యస్థలిలో యచ్చదత్తుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. కావడానికి ఉత్తమ వంశంలోనే పుట్టినప్పటికీ యచ్చదత్తు పూర్తిగా మంచివాడు అనలేం, అలా అని పూర్తిగా చెడ్డవాడు అనలేం. రెండింటి సమ్మేళనమే యచ్చదత్తు. ఇతని భార్య పవిత్ర మాత్రం పేరుకు తగినట్టే అతి పవిత్రమైనది. ఆమె సాధుగుణంతో ఇంటికి వచ్చిన వారందరినీ ఆదరిస్తూ నలుగురిలో ఆ కుటుంబ స్థాయి పెంచుతూ ఉండేది. ముఖ్యంగా ఆ ఇల్లాలు పరమశివునికి మహాభక్తురాలు. అయితే వారు సంతానం లేక బాధపడుతుండేవారు. మొత్తానికి ఆ ఇల్లాలి వ్రతాలు, నోములు పుణ్యఫలంగా చాలా కాలానికి జన్మించాడు చండీశ్వర నాయనారు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు విచారశర్మ. వీరుండే చోళదేశంలోని ఆ గ్రామం వేదఘోషతో పవిత్రమంతమై వీణులకు విందు, మనసునకు ప్రశాంతత చేకూర్చేవి. ఇంకా ధ్యాన నిష్ఠాగరిష్ఠులకు, శివభక్తులకు నిలయంగా వెలసిల్లేది. విచారశర్మ కారణజన్ముడు కావడంతో 5 ఏళ్ల ప్రాయం నిండక పూర్వమే పరమశివుని ద్వారా వెలువడ్డ సకల ఆగమాలు, వేదాంగాల్లో అసమాన పండితుడయ్యాడు. ఆచార సంప్రదాయాన్ని అనుసరించి 7వ సంవత్సరం రాగానే ఉపనయనం చేశారు తల్లిదండ్రులు. అనంతరం విద్యాభ్యాసానికి గురుకులానికి పంపించారు. ఏ విషయాన్నైనా గురువు చెప్పగానే ఇట్టే ఆకలింపు చేసుకునేవాడు. ఇంకా చెప్పాలంటే గురువు చెబుతుంటేనే ఆయనతో పాటు విచారశర్మ వేదాల్ని ఏకరవు పెట్టారు. ఇతని అపార ప్రజ్ఞాపాఠవాల్ని చూసి గురువుగారు నోరెళ్లబెట్టేవాడు. ఇంతటి అపూర్వ మేధాసంపన్నుడైన శిష్యునికి తాను గురువైనందుకు సంతోషపడిపోయాడు. ఆనందంతో విచారశర్మను కౌగిలించుకున్నాడు. ఒకనాడు గురుకుల విద్యార్థులతో పాటు సమిధలు తెచ్చేందుకు విచారశర్మ అడవికి వెడుతుండగా ఒక ఆవుల మంద ఎదురైంది. అందులో ఒక ఆవు ప్రసవించి కొద్ది రోజులే అయింది. దాంతో ఆ ఆవు మందలో నడవకుండా వేరే దారిలో నడుస్తోంది. దాన్ని మందలోకి చేర్చేందుకు పశుల కాపరి దాన్ని కర్రతో విపరీతంగా కొట్టి మందలో కలిపాడు. ఈ దృశ్యం విచారశర్మ కంటపడింది. దాంతో అతనికి బాగా కోపం వచ్చి పశుల కాపరిని ఆవలికి నెట్టి, అయ్యో, అకారణంగా మూగజీవాన్ని అలా హింసిస్తావా? పశుపతి అయిన పరమేశ్వరుని సంకల్పంతో పశుజాతి ఆవిర్భవించింది. అలాంటి పవిత్రమైన ఆవును పట్టుకొని ఇలా కొడతావా? ఆవంటే ఎవరనుకున్నావు? భూలోకంలో వెలిసిన సకల దేవతా స్వరూపం. ఆవు ఒక్కో అవయవంలో ఒక్కో దేవత కొలువుంది. దీని ద్వారా ఉత్పన్నమయ్యే పంచగవ్యాలు అతి పవిత్రమైనవి. పాలు శివునికి అభిషేక ద్రవ్యం. ఈశ్వర సమానమైన విభూతి ఆవిర్భవించేది గోమయం వల్లనే. ఈ విషయాలు తెలియక నీవు ఈరోజు చాలా పాపం చేశావు. కాబట్టి ఇక నుంచి నీవు గోవులను మేపవద్దు. నీ బదులు నేనే వీటి ఆలనా పాలనా చూసుకుంటాను అని అతన్ని అక్కడి నుంచి పంపేశాడు. ఈ ఆవులు ఎవరో కనుక్కొని వారి అనుమతి పొంది గోవులను తానే స్వయంగా తోలుకు వెళ్ళి ఏపుగా పెరిగిన పచ్చిక బయళ్లలో మేపసాగాడు. నిర్మలంగా పారే ఏటి నీళ్లను వాటికి పట్టించేవాడు. చెట్ల నీడల్లో వాటిని విశ్రమింపచేసేవాడు. విచారశర్మ పాలనలో ఆవులు చక్కగా మేసి నిగనగలాడుతూ ఇంతకు 4 రెట్లు పాలియసాగాయి. బ్రాహ్మణులకు సమృద్ధిగా క్షీరం లభ్యం కావడంతో విచారశర్మ గో సంరక్షణకు వారంతా ఎంతో ఆనందించారు. ఎవరికీ అంతు చిక్కని శివయ్యకు మరిన్ని చిక్కని పాలతో అభిషేకం చేసేవారు. గోవులు కూడా విచారశర్మను చూడగానే లేగదూడ తల్లి ఆవుని ఎంత గోముగా ప్రేమగా దగ్గరకు చేరుతుందో
అదేవిధంగా ఇతని వద్దకు గోసమూహం అంతా వచ్చి నిలిచి ఎవరూ పితకకుండానే తమ పొదుగుల నుంచి పాలను స్రవించేవి. ఆ పాలతో కుండలు నిండిపోయేవి. శివుని పట్ల అమితమైన భక్తి ఉన్న విచారశర్మ ఆ పాలతో నిత్యం అభిషేకం చేయాలనుకున్నాడు. ఇందుకోసం ఒకరోజు నది ఒడ్డున ఉన్న అత్తివృక్షం కింద కూర్చొని మట్టితో ఒక ఆలయాన్ని నిర్మించాడు. మట్టితోనే శివలింగాన్ని తయారు చేసి ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఆ రోజు నుంచి ఆ సైకతలింగానికి ప్రతిరోజు అభిషేకం చేయడం ప్రారంభించాడు. అత్తిపూలతో అభవుణ్ణి అర్చించేవాడు. ఒక రోజున విచారశర్మ ఈ విధంగా సైకతలింగానికి క్షీరాభిషేకం చేస్తుండగా ఆ ఊరివాడొకడు ఆ వైపు వెడుతూ విచారశర్మ ఆవు పాలను మట్టిలో వలకపోయడం చూశాడు. విచారశర్మ ఈ విధంగా పాలను మట్టిలో పోసి దుర్వినియోగం చేస్తున్నాడని నింద మోపుతూ ఈ విషయాన్ని ఊరి అధికారికి ఫిర్యాదు చేశాడు. దాంతో అధికారితో పాటు ఊరి పెద్దలు కూడా విచారశర్మ తండ్రి యచ్చదత్తుడిని కుమారుని విషయమే బాగా మందలించారు. ఊరివారితో అవమానం పాలైన యచ్చదత్తుడు స్వయంగా కుమారుని గురించి తెలుసుకుందామని అతనుండే చోటికి వెళ్ళాడు. అక్కడికి సమీపిస్తూనే విచారశర్మ పాలను మట్టిలో పోస్తుండడం చూశాడు. దాంతో తండ్రికి బాగా ఆగ్రహం వచ్చింది. కుమారుడు తన కడుపున చెడబుట్టాడనుకుంటూ అక్కడ జరిగేదేమిటో కూడా సరిగా చూడకుండా కొడుకు ధ్యానంలో నిమగ్నుడై ఉన్న సమయంలో విచారశర్మను కర్రతో కొట్టి పాలకొండను తోసేశాడు. విచారశర్మ కళ్ళు తెరిచి తండ్రి శివాపరాధం చేశాడని కోపిస్తూ కర్ర తీసుకొని తండ్రి కాళ్లపైకి విసిరాడు. విచారశర్మ విసిరిన కర్రే గొడ్డలై తండ్రి కాళ్లను నరికివేసింది. ఆ దెబ్బకు తండ్రి చనిపోయాడు. ఈ విధంగా పరమేశ్వరుడు విచారశర్మ భక్తికి పరీక్ష పెట్టాడు. విచారశర్మ తానేం చేస్తున్నాడన్నది కూడా ఆలోచించకుండా తండ్రి చేసిన శివాపరాధాన్ని ఒక్కటే పరిగణించి దోషిని శిక్షించాడు. తరువాత తిరిగి శివధ్యానంలో నిమగ్నుడయ్యాడు. పరమేశ్వరుడు విచారశర్మ శివదీక్షకు అమితంగా సంతోషించి పార్వతీదేవితో ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు, ఒక్క అమ్మవారికి తప్ప దక్కని ఆలింగనాదృష్టం శివుడు విచారశర్మకు కల్పించి అతగాడిని ఆదరంగా ఆత్మీయంగా హృదయానికి హత్తుకున్నాడు. ఆ క్షణమే విచారశర్మ శివదేవునితో సమానమై భాసిల్లాడు. శివుడు తన మెళ్ళోని హారాన్ని తీసి విచారశర్మ మెళ్ళో వేసి విచారశర్మకు సారూప్యముక్తిని అనుగ్రహించాడు. భక్త, నీవు చేసే నా పూజకు అడ్డు వచ్చాడని కన్న తండ్రినే కడతీర్చేందుకు పూనుకున్నావు. కాబట్టి నేటి నుంచి నేనే నీకు తండ్రిని, నీకు చండీశ్వరత్వాన్ని ఇస్తున్నాను. నువ్వు నాకు విరిమాలలు, వస్త్రాలు, కమ్మని విందుతో నన్ను అర్చించావు. అందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. అందుకు నీకో వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఇక నుంచి నా భుక్తశేషాన్ని తినే హక్కు నీకొక్కనికే అనుగ్రహిస్తున్నాను. నా అర్ధాంగి కుమారులకు కూడా ఆ శేషాన్ని తినే హక్కు లేదు. నీ ఒక్కనివే శేషాన్ని తిను అన్నాడు. పరమశివునిపై అతనుకున్న అనితర భక్తి కారణంగా తండ్రి హత్యాపాతకం అతన్ని అంటలేదు. మహాభక్తునితో హత్యకు గురయ్యాడు కాబట్టి తండ్రికి కూడా శివసాయుధ్యం లభించింది. విన్నారు కదా చండీశ్వర నాయనార్ కథని. మరొక వీడియోలో తిరునావుక్కరసు, ఈయనకి వాగీసుడు, అప్పర్ అని కూడా పేర్లున్నాయి. ఆయన గురించి కథని ఇంకొక వీడియోలో తెలుసుకుందాము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.